మీకు ఒక ప్లాన్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఇదేంటంటే మీకు 10 సంవత్సరాలు కట్టి ప్లాన్ని వదిలిపెడితే 45 సంవత్సరాల కవరేజ్ అనమాట. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి తీసుకున్న వ్యక్తి 10 సంవత్సరాలు కడతాడు ప్లాన్, ఎవ్రీ ఇయర్ ఒకసారి కడతాడు. 45 సంవత్సరాలు ప్లాన్ కవరేజ్ ఉంటుంది. అదేంటో చూడండి, టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రొడక్ట్ నేమ్ పరమరక్ష లైఫ్ ప్రో ప్లస్. ఇక్కడ లైఫ్ కవర్ అంటే అతను తీసుకున్న పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే ₹1 కోటి వస్తాయి. అదే తీసుకున్న వ్యక్తి యాక్సిడెంటల్ రూపంలో చనిపోతే ₹1,90,00,000 వస్తాయి. పర్మనెంట్ డిజబిలిటీ అంటే కాలు యాక్సిడెంట్ అయింది, కాలో చెయ్యో తొలగించబడ్డది అంటే 90,00,000 ఎక్స్ట్రా వస్తున్నాయి. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెత్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, బస్సులు కానీ గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కదా, ట్రైన్ బస్సులు, అక్కడ ప్రమాదం జరిగి చనిపోతే ₹2,80,00,000 ఇంత కవరేజ్ ఇస్తుంది అనమాట కంపెనీ. మెచ్యూరిటీ ఫండ్ వాల్యూ అంటే మెచ్యూరిటీ ఫండ్ వాల్యూ అంటే ఏంటంటే ఈ వ్యక్తి తీసుకున్న వ్యక్తి మనకు కట్టింది ప్రీమియం కట్టింది 10 సంవత్సరాలు మాత్రమే కదా, 10 ఇయర్స్ మాత్రమే కట్టిండు. లేదంటే మనం పెట్టుకోవచ్చు 10 సంవత్సరాలే కట్టిండు. 10 సంవత్సరాలు కట్టి ఈయన 45 సంవత్సరాలు పెట్టుకున్నాడు, 45 ఇయర్స్ కవర్లో ఉన్నాడు. 45 ఇయర్స్ కవర్లో ఉన్నాడు అంటే ఈ 45 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ₹1 కోటి అయితే తీసుకోవచ్చు. అంటే మంచిగానే ఉన్నాడు ఈ తీసుకున్న వ్యక్తి, 45 సంవత్సరాలు అయిపోయాక కూడా మంచిగానే ఉన్నాడు. అంటే ఇక్కడ ₹1 కోటి అనేది మెచ్యూరిటీకి ఈ ఫండ్ వాల్యూ ఉంటుంది. ₹1 కోటి ప్లస్ ఆర్ మైనస్ ఎంతైనా ఉండొచ్చు, అది తీసుకుంటాడు అనమాట. ఇది పర్ఫెక్ట్ ప్లాన్. ఈ ప్లాన్ మీకు నచ్చినట్టయితే నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను.